టెలివిజన్ కి స్వాగతం. నమస్కారం. మేజా టెలివిజన్ కి స్వాగతం. భక్తి శ్రద్ధలతో ఘనంగా కాసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు. అనంతపురం జిల్లా గుంతకల్ మండలం కాసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారి మూలమూర్తికి వేకోజామున సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి మూలమూర్తికి స్వర్ణవజ్ర కవచ అలంకరణతో మాల విశేష పుష్పాలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తిని ఒంటె వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. వచ్చిన భక్తాదులకు ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. శనివారం కావడంతో భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆంజనేయ స్వామి నామస్మరణతో ఆలయం మారుమోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భద్రాజీ, ఏఈఓ మల్లికార్జున, ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు సుగుణమ్మ, ప్రధాన అర్చకుడు గరుడాచార్యులు, వేద పండితులు రామకృష్ణ అవధాని పాల్గొన్నారు.
ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణుశివాత్మికం కరుణార్కప్రభోశాంతం రామదూతం నమామ్యహం. ఉల్లంఘ్య సింధోత్సలం సలీలం యశోకవహ్ని జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం తం నమామి ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగద అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి దేవస్థానం, కసాపురం, గుంతకల్ మండలం, అనంతపురం జిల్లా. పూర్వము 15వ శతాబ్దంలో కృష్ణదేవరాయల గురువు వ్యాసరాయ ప్రతిష్ఠితమైనది ఈ దేవస్థానము. కృష్ణదేవరాయల వారికి కూహు దుష్టగండము ఉందని వ్యాసరాయల వారు తలంచి కొన్ని ఘడియలు తాను రాజ్యపాలన గావించవలనని తాను రాజ్యాభిషక్తుడై దేశ పర్యటన చేస్తూ ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్న శిల్పగిరి, ప్రస్తుతం చిప్పగిరిలో రాత్రి ఆయన బస చేసినప్పుడు స్వామివారు కలలో కనపడి, నేను కొన్ని యోజనాల దూరంలో, కొన్ని క్రోసుల దూరంలో నెట్టికల్లు గ్రామం ఉన్నది, అక్కడ భూగర్భంలో నిక్షిప్తమై ఉన్నాను, తిరిగి నన్ను ప్రతిష్ఠించు అని స్వామి చెప్పి అంతర్ధానమయ్యాడు. ఉదయం లేచిన తర్వాత ఆయన స్నానాధికారులు ముగించుకొని, జపతపాదులన్నీ ముగించుకొని కసాపురానికి వచ్చి, నెట్టికల్ గ్రామానికి వచ్చి, ఇక్కడ భూగర్భంలో ఉన్న స్వామివారికి నిదర్శనంగా ఎండు వేపపుల్ల చిగుర్చి దానికి స్వామివారు భూగర్భంలోంచి తీసి ఆయనను ప్రతిష్ఠించి ఇక్కడ ఉండే స్వామివారి సేవకు అర్చకులను మడులు మాన్యాలు ఇచ్చి ఆయన వెళ్ళిపోయారు. ఇక్కడ విశేషంగా స్వామివారికి శ్రావణ మాసము, కార్తీకము, వైశాఖ మాసము, మార్గశిర మాసం. మార్గశిర మాసంలో స్వామివారికి అత్యంత వైభవంగా హనుమాన్ మాలా దీక్ష చేస్తారు. ఇక్కడ ఈ కార్తీక శుద్ధ పాడ్యము నుంచి మార్గశిర శుద్ధ త్రయోదశి వరకు స్వామివారికి ఈ మాలాధారణ 41 రోజులు జరుగుతుంది. ఈ 41 రోజులు స్వామివారికి మాల వేసిన వాళ్ళు ఎంతో నిష్ఠతో, స్వామివారికి ఏకభుక్తంతో స్వామివారికి ఈ సేవ చేసి ఆయన అనుగ్రహము పొంది వెళ్ళిపోతారు. ఈ 41 రోజుల తర్వాత స్వామివారికి ఆ ద్రవ్యాలతో, వాళ్ళు తీసుకొచ్చిన ద్రవ్యాలతో విశేషంగా స్వామివారికి మహాభిషేకము, స్వామివారికి వజ్రకవచ సేవ ఇవన్నీ జరుగుతాయి. తర్వాత వాళ్ళు తమ అభీష్టాలను నెరవేర్చుకొని స్వామివారికి పాత్రలు అవుతారు. ఇక్కడ స్వామివారికి విశేషంగా ప్రాకారోత్సవాలు నిర్వహించబడతాయి. శనివారము, మంగళవారము ప్రాకారోత్సవాలు నిర్వహించబడతాయి. స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రం రోజు స్వామివారికి విశేషంగా పవమాన హోమము, మన్యుసూక్త హోమము, స్వామివారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు జరుగుతాయి. స్వామివారి శ్రీరామచంద్రుల వారి జన్మ నక్షత్రము పునర్వసు నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు కూడా జరుగుతాయి. ఇక విశేషంగా శనివారము, మంగళవారము అధిక సంఖ్యలో సుదూర ప్రాంతాల నుంచి, బెంగళూరు, తమిళనాడు నుంచి మద్రాసు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం నుంచి చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తాదులు శనివారం, మంగళవారం స్వామివారిని దర్శించుకొని వెళ్తారు. విశేషంగా ఇప్పుడు వైశాఖ మాసము, వైశాఖ మాసే కృష్ణాయాం మందవాసరే పూర్వభాద్ర నక్షత్రాయ ఆంజనేయాయ మంగళం అని స్వామివారు వైశాఖ మాసంలో కృష్ణపక్షమి దశమి రోజు స్వామివారు పుట్టారని ప్రతీతి. ఈ వైశాఖ మాసంలో స్వామివారికి 5 రోజులు అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు ఒక్కో రకంగా సేవలు. మొదటి రోజు సాయంత్రము లక్షార్చన జరుగుతుంది. ఈ 5 రోజులు 5 రకాల ద్రవ్యాలతో స్వామివారికి లక్షార్చన నిర్వహించబడుతుంది. ఈరోజు స్వామివారికి అలంకారము, అభిషేకం జరుగుతున్నది. తర్వాత సాయంత్రం వచ్చేసి స్వామివారికి ఉత్సవ విగ్రహానికి లక్షార్చన మల్లెపూలతో చేస్తారు. రేపు స్వామివారికి వజ్రకవచ సేవ, రేపు ముగింపు, రేపు పూర్ణాహుతి కార్యక్రమం రేపు ఉంటుంది.